నమస్తే అండి. డయాబెటీస్ ఉన్న మహిళలు కూడా ఈజీగా ప్రెగ్నెంట్ అవ్వచ్చు అండ్ సేఫ్గా ప్రసవించగలరు. నేను డాక్టర్ అర్చన, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, పినాకిల్ ఫర్టిలిటీ నిజామాబాద్. ఈ వీడియోలో డయాబెటిక్ మదర్స్ ప్రెగ్నెన్సీ అనేది సేఫ్గా సాగడానికి ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం డీటెయిల్గా చూద్దాం. డయాబెటీస్ మదర్స్కి ప్రెగ్నెన్సీ టిప్స్కి వచ్చేసరికి ఫస్ట్ టిప్ ఏంటంటే బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. సో నార్మల్గా కూడా మేము ఏ ప్రెగ్నెంట్ ఉమెన్కైనా సరే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే మేము చేసే యాంటీనేటల్ ప్రొఫైల్లో వన్ ఆఫ్ ద టెస్ట్ ఈజ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనమాట. అంటే అందరికీ కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే బ్లడ్ షుగర్స్ చెక్ చేస్తాము. సో ఇంతకుముందు ఆల్రెడీ డయాబెటీస్ టైప్ 1 కానీ టైప్ 2 కానీ ఉన్న వాళ్ళకి HbA1c అని ఒక టెస్ట్ చేస్తాము. అలానే షుగర్స్ కూడా ఎలా ఉన్నాయి ఫాస్టింగ్ అండ్ తిన్న తర్వాత బ్లడ్ షుగర్స్ అని చెక్ చేస్తామన్నమాట. సో రీసెంట్గా పాజిటివ్ వచ్చిన బ్రదర్స్ కానీ ఆల్రెడీ డయాబెటిక్ మదర్స్ కానీ అందరికీ కూడా షుగర్ టెస్ట్ చేస్తాము. అండ్ ఈ షుగర్స్ అనేవి ఎలా ఉన్నాయి, కంట్రోల్లో ఉన్నాయా లేదా డయాబెటిక్ మదర్స్కి చూసుకుంటాము. సో యూజువల్గా మేము HbA1c అనేది <6 ఉండాలని చూసుకుంటాం అనమాట. ఒకవేళ more than 6 ఉంటే కనుక బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లోకి తీసుకురావాలి అని దాని సంకేతం అనమాట. సెకండ్ టిప్ వచ్చేసి రెగ్యులర్గా బ్లడ్ షుగర్ మానిటరింగ్ చేసుకోవడం. పాజిటివ్ రాగానే ఆర్ ఫస్ట్ విజిట్లో మాత్రమే షుగర్ టెస్ట్ చేసుకోవడం కాదండి. డయాబెటిక్ మదర్స్ కానీ లేకపోతే రీసెంట్గా డయాబెటీస్తో కన్ఫర్మ్ అయిన వాళ్ళు కానీ రెగ్యులర్గా కూడా మీ బ్లడ్ షుగర్స్ అనేవి మానిటర్ చేసుకోవాలి. సో నేను రెగ్యులర్గా డయాబెటిక్ మదర్స్కి ఒక గ్లూకోమీటర్ అనేది ఒకటి తీసుకోమని చెప్తాము. ఒక సింపుల్ డివైస్ అండి. దాంతో మీరు రెగ్యులర్గా మీరు ఇంట్లోనే మీ క్యాపిలరీ బ్లడ్ షుగర్స్ చిన్న నీడిల్తో మీరు ప్రిక్ చేసుకొని మీ బ్లడ్ షుగర్స్ని ఎలాగైతే నార్మల్ డయాబెటిక్ పీపుల్ ఎలా చెక్ చేసుకుంటారో అలాగే రెగ్యులర్గా చెక్ చేసుకోవాలన్నమాట. సో డైలీ తినకముందు, బ్రేక్ఫాస్ట్ తినకముందు అంటే ఫాస్టింగ్ స్టేట్లో అండ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, లంచ్ ముందు, లంచ్కి తర్వాత, డిన్నర్కి ముందు, డిన్నర్కి తర్వాత. సో ఇలాగ ఒక 6 పాయింట్ బ్లడ్ షుగర్ ప్రొఫైల్ అనేది చేసుకోవాలి. చేసుకొని మీ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉన్నాయా లేదా, లిమిట్స్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఒకవేళ మీ బ్లడ్ షుగర్స్ అనేవి కంట్రోల్లో లేకపోయినా, బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో లేని వాళ్ళు కొన్ని సిమ్టమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ ఎలా అంటే బాగా నీరసంగా ఉండడము, కళ్ళు తిరగడం లాంటివి. అటువంటి సిమ్టమ్స్ ఏమన్నా వచ్చినా సరే ఏదర్ మీ డాక్టర్కి కానీ ఒకసారి కన్సల్ట్ అవ్వండి, లేక ఫోన్ చేసి ఇమీడియట్ మెజర్స్ ఏం తీసుకోవాలో మీరు తెలుసుకోండి. సో బ్లడ్ షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉండడం వల్ల మీకు, మీ బేబీకి, హెల్త్కి మంచిది. సో డిసిప్లిన్తో ఎవ్రీడే బ్లడ్ షుగర్స్ మానిటర్ చేసుకోండి అండ్ విత్ ఇన్ టార్గెట్ రేంజ్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి డైట్. సో ప్రెగ్నెంట్ ఉమెన్ విత్ డయాబెటీస్ వచ్చేటప్పటికి దే ఆర్ లిటిల్ డిఫరెంట్ దాన్ నార్మల్ డయాబెటిక్ పీపుల్ అనమాట. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే షుగర్ ఫ్లక్చువేషన్స్ అనేవి కొంచెం ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే వీళ్ళకి నాజియా, వామిటింగ్ లాంటివి సిమ్టమ్స్ కూడా ఉంటాయి కాబట్టి షుగర్ ఫ్లక్చువేషన్స్ అనేవి కొంచెం ఎక్కువగా చూస్తుంటాం అనమాట. సో డైట్లో పాటించాల్సిన నియమాలు ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి షుగర్ స్పైక్స్ క్విక్గా చేస్తాయన్నమాట. సో ఎక్కువ షుగరీ ఐటమ్స్ కానీ రైస్ ఐటమ్స్ లాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి. బ్రౌన్ షుగర్ ఆర్ మిల్లెట్స్ కానీ రాగితో చేసినవి కానీ ఇటువంటి ఫైబర్ రిచ్ ఐటమ్స్ తినడం వల్ల షుగర్ అనేది స్లోగా పెరుగుతుంది అండ్ మెయింటైన్ అవుతుంది. అండ్ అలానే ప్రోటీన్, లీన్ ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవడం, లైక్ ఎగ్స్ కానీ చికెన్, ఫిష్ లాంటి లీన్ ప్రోటీన్ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ స్పైక్స్ అనేవి తగ్గించవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫైబర్ రిచ్ డైట్ లైక్ వెజిటబుల్స్ లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా షుగర్ స్పైక్స్ అనేవి కంట్రోల్ అయ్యి షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి, హైడ్రేషన్ మంచిగా మెయింటైన్ చేయాలి. సో ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ వామిటింగ్స్ వల్ల వాటర్ లాస్ అయ్యి డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ డయాబెటిక్ కీటోఎసిడోసిస్ లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డైట్ ఎప్పుడు హెవీ మీల్స్లా కాకుండా ఫ్రీక్వెంట్ అండ్ స్మాల్ మీల్స్ తీసుకోవాలన్నమాట. అంటే ఎవ్రీ 2-3 అవర్స్కి ఏదో ఒకటి తినాలి, కొంచెం తినాలి.
సో ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ మీ షుగర్ లెవెల్స్ అనేవి కన్సిస్టెంట్గా ఒకటే లెవెల్లో ఉండేట్టు మెయింటైన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎక్సర్సైజ్ గురించి. సో ఎక్సర్సైజ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఈజ్ కంప్లీట్లీ సేఫ్ అండి. అండ్ ఇన్ డయాబెటిక్ ఉమెన్లో అది మచ్ మోర్ ఎఫెక్టివ్ అనమాట. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ అనేది మళ్ళీ మీ క్యాలరీ బర్నింగ్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అంటే లైట్గా వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చు, నాట్ హెవీ వెయిట్ లిఫ్టింగ్. ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్ కానీ స్విమ్మింగ్ లాంటివి కూడా చాలా బెస్ట్ అనమాట. ప్రీనేటల్ యోగా లాంటివి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ప్రెగ్నెన్సీలో. సో మీ డాక్టర్ని సంప్రదించండి. కొంతమందికి ప్రెగ్నెంట్ పేషెంట్స్కి ఎక్సర్సైజ్ అనేవి అవాయిడ్ చేయమని చెప్తాము. లైక్ ఎవరికైతే కొంచెం బ్లీడింగ్ ఎపిసోడ్స్ ఉంటాయో ఆర్ మాయ అనేది ఎవరికైతే కిందకు ఉంటుందో వాళ్ళకి మాత్రం ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయమని చెప్తాము. సో వాళ్ళని మినహాయించి మిగతా పేషెంట్స్ అందరూ లైట్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయొచ్చు. దానివల్ల ఖచ్చితంగా ప్రెగ్నెంట్ ఉమెన్, స్పెషల్లీ డయాబెటిక్ ఉమెన్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో అలాగని హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఆర్ రిగరస్ ఎక్సర్సైజెస్ జిమ్లో లాంటివి మాత్రం అవాయిడ్ చేయాలి. సో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాలి ఎక్సర్సైజ్ అండ్ లో లెవెల్ టు మోడరేట్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ని కన్సిస్టెంట్గా చేసుకోవాలన్నమాట. సో కీ వచ్చేసి కన్సిస్టెన్సీ అండ్ లో టు మోడరేట్ లెవెల్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ని ఫాలో అవ్వాలి. ఫిఫ్త్ టిప్ వచ్చేసి డాక్టర్ అపాయింట్మెంట్స్ని మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వాలి. సో నార్మల్ ప్రెగ్నెంట్ ఉమెన్తో పోల్చుకుంటే డయాబెటిక్ మదర్స్కి అపాయింట్మెంట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒకటి బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయో లేదో చూసుకోవడానికి, అండ్ ఇంకొకటి ఏంటంటే లేటర్ మంత్స్లో అంటే లైక్ 7th month నుంచి కూడా బేబీ యొక్క గ్రోత్ ఎలా ఉంది, ఉమ్నీరు ఎలా ఉంది అనేది చూసుకోవడానికి అపాయింట్మెంట్స్ అనేవి కొంచెం ఫ్రీక్వెంట్గా ఉంటాయన్నమాట వీళ్ళకి. సో బట్ ఎంత ఫ్రీక్వెంట్గా ఉన్నా సరే డాక్టర్ అపాయింట్మెంట్ని మాత్రం మీరు మిస్ చేయకుండా తీసుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డయాబెటిక్ కంట్రోల్ కోసం ఒక ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవడం చాలా మంచిది. సో వీళ్ళు ఏంటంటే ఈ ఎండోక్రైనాలజిస్ట్ దే ఆర్ మచ్ మోర్ స్పెషలైజ్డ్ ఇన్ బ్లడ్ షుగర్ కంట్రోల్ అనమాట. సో మీ గైనకాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ మీ ఎండోక్రైనాలజిస్ట్ ఇద్దరి అడ్వైస్ తీసుకొని మీ ప్రెగ్నెన్సీ కోసం గైనకాలజిస్ట్ దగ్గర అండ్ మీ బ్లడ్ షుగర్స్ కోసం ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర రెగ్యులర్ చెకప్స్ అండ్ రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఫాలో అవుతూ ఉంటుంది. సో ఒకవేళ మీ ఎండోక్రైనాలజిస్ట్ టాబ్లెట్స్తో పాటు ఇంజెక్షన్స్ కూడా అడ్వైస్ చేస్తే ఆ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కూడా పెన్స్ రూపంలో ఉంటాయి అవి. సో అవి ఎలా తీసుకోవాలి, టెక్నిక్ ఏంటి, తీసుకునే టెక్నిక్ అండ్ ఎలా షుగర్స్ మానిటర్ చేసుకోవాలి అన్నీ కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు. స్టార్టింగ్లో మీకు కొంచెం డిఫికల్ట్గా భయంగా ఉన్నా మెల్లమెల్లగా మీకు అలవాటై మీరు పర్ఫెక్ట్ అవుతారు దాంట్లో. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎటువంటి డౌట్స్ ఉన్నా లైక్ అదర్వైజ్ ఎటువంటి అన్యూజువల్ సిమ్టమ్స్ లైక్ తలదిప్పడం కానీ, కళ్ళు తిరగడం కానీ, నిద్ర రాకపోవడం, లేకపోతే అతిగా నీరసంగా అనిపించడం, ఇటువంటివి ఏం సిమ్టమ్స్ ఉన్నా సరే ఖచ్చితంగా మీరు ఎయిదర్ మీ క్లినిక్కి కాల్ చేయండి ఆర్ ఒకసారి మీ ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ గైనకాలజిస్ట్ కన్సల్ట్ అవ్వండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది డయాబెటిక్ ఉమెన్ ఆల్రెడీ కొన్ని మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు. అన్ని మెడికేషన్స్ కూడా ప్రెగ్నెన్సీలో సేఫ్ కావు డయాబెటిక్ మెడికేషన్స్. సో ఇన్ కేస్ మీరు ముందే డయాబెటిక్ మెడికేషన్స్ మీద ఉంటే కనుక ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ చెప్పండి. వాళ్ళు దాన్ని రివ్యూ చేసి ఆ మెడిసిన్స్ సేఫా కాదా, వాటిని ఏమైనా చేంజ్ చేయాల్సి ఉంటుందా అని కూడా చూస్తారు. ఐ హోప్ ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు ఉపయోగపడాయని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ప్రెగ్నెన్సీలో అండ్ మీ మదర్హుడ్ జర్నీలో ఉపయోగపడే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాము. మీ ప్రెగ్నెన్సీకి అండ్ మీ మదర్హుడ్ జర్నీకి ఆల్ ద బెస్ట్. స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ.